హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంది, ఆప్షన్ చార్ట్ ఏ విధంగా మూవ్ అయింది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సింపుల్ లాజిక్స్ ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీ డే ఇలాంటి మూమెంట్ మాత్రమే మీకు సింపుల్గా దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ప్రైస్ అనేది ఇక్కడ నుంచి మనకు డౌన్ సైడ్కి ఫాలో అయింది ఫ్రెండ్స్. డౌన్ సైడ్కి ఫాలో అవ్వడానికి రీజన్ ఎందుకంటే మనకి ఇక్కడ మనం ఏదైతే డైలీ లెవెల్స్ యూజ్ చేస్తామో మీరు ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ ఫాలో అయింది ఫ్రెండ్స్. మనకి అట్లీస్ట్ ఒక 500 పాయింట్స్ ఏదైతే మనం లెవెల్ యూజ్ చేస్తామో ఈ లెవెల్ ఏంటిది మనకు ప్రీవియస్ డే హై. ఇది ప్రీవియస్ డే హై. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఒక సపోర్ట్ ఏరియానే కదా, మనకు సింపుల్గా అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ప్రైస్ ఏమైంది, హైకి వెళ్ళి డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ హైకి వెళ్ళింది. ఇది మనకి సపోర్ట్ ఏరియా అయింది. సింపుల్ లాజిక్. ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకుంటాం కదా వన్ డే బిఫోర్. నేను చెప్పాను కదా, నేను మీకు ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకుంటాం, ఇది లెవెల్ వస్తుంది ఇట్లా అని చెప్పేసి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేమో ప్రీవియస్ డే హై కానించి మనకు మంచి క్యాండిల్ వచ్చింది. స్మాల్ టైం ఫ్రేమ్ చూడండి, కంటిన్యూగా మనకి డౌన్ సైడ్కి ఫాల్ అయింది. ఓకేనా? మళ్ళీ సేమ్ లెవెల్ని తీసుకొని అప్ సైడ్కి వెళ్ళింది. చూడండి, అప్ సైడ్కి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కూడా మనకు లెవెల్ ఉంది. దీంతో పాటు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే రివర్స్ ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటాం, డౌన్ రిట్రేస్మెంట్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ రివర్స్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. మళ్ళీ హై పుల్ బ్యాక్, మళ్ళీ హై ఇక్కడ రివర్స్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్ళి ఒకసారి లెవెల్స్ డ్రా చేసి కూడా చూపిస్తాను. వన్ డే బిఫోర్ లెవెల్ డ్రా చేసుకోవడం వల్ల ఏం జరిగింది మనకని. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది లెవెల్ మనకి ఇక్కడ ప్రీవియస్ డే హై ఇదొకటి. తర్వాత నేను మీకు చెప్పాను కదా వీడియోలో, తర్వాత ఏ డే ఒక మనకు రెసిస్టెన్స్, ఇది ఈ డే ఒక రెసిస్టెన్స్. ఈ 2 లెవెల్స్ నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించాను. వీడియో చూడకపోతే చూడండి. ఈ లెవెల్ ఒకటి, ఈ లెవెల్ ఒకటి. ఓకేనా? సింపుల్గా. ఇప్పుడు తర్వాత ఏమైంది మనకు ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా మీకు ఒక్క 50 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకొచ్చి చూపిస్తే చూడండి, ఇవన్నీ తీసేస్తాం మళ్ళీ ఒకసారి. ఇది ప్రీవియస్ డే హై లెవెల్. ఓకే, సింపుల్గా ఇక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఇంకొక లెవెల్ ఎక్కడ వచ్చింది మనకు, ఇక్కడ ఒక లెవెల్ వచ్చింది, ఈ ఏరియాలో ఒక లెవెల్ వచ్చింది. ఓకేనా? సింపుల్ 2 లైన్స్ డ్రా చేసుకుంటే ఇక్కడ ఏం జరిగింది మనకు, ప్రీవియస్ డే హై దగ్గర కంటిన్యూగా ఫాల్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి రీజన్ ఉంది కదా, ఇక్కడ స్వింగ్ ఉంది కాబట్టి ఈ స్వింగ్ ఎప్పుడైతే వెళ్ళిందో సేమ్ ఆ స్వింగ్ దగ్గర సస్టైన్ అవుతూ ఉంది అంటే మనకు సడన్గా జంప్ తీసుకుంది. ఇన్ని పాయింట్స్ ఈ క్యారీలు మొత్తం మనం క్యాచ్ చేయకపోయినా సరే ఇక్కడ ఎంతైతే మనకు స్టాప్ లాస్ ఉంటుందో రిస్క్ రివార్డ్ ప్రకారం, ఓకే, ఇక్కడ ఉన్న రిస్క్ రివార్డ్ ప్రకారం ఒకసారి మీరు ఆప్షన్ చార్ట్ కూడా చూసుకోండి, తెలుస్తుంది మీకు. ఇది ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఇది స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 1:1.5 కానీ 1:2 కానీ. ఓకేనా? ఈ ఏరియాని ఎగ్జిట్ వచ్చేసింది. ఓకేనా? ఈ ఏరియా ఎగ్జిట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది బ్రేక్ కానీ ఇక్కడ ఎగ్జిట్ వచ్చేసింది. సింపుల్ లాజిక్. ఓకేనా? ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి నిఫ్టీకి కూడా తీసుకెళ్ళి మిమ్మల్ని చూపిస్తా. ఒకసారి నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏమైంది, నిఫ్టీ కూడా సేమ్ లాజిక్. ఇది ప్రీవియస్ డే లో, తర్వాత ఈ డే లో. ఇది మొత్తం ఏంటిది మనకు, ప్రీవియస్ డేలో ఇది ఒకటి లో, ఇది మొత్తం బయ్యింగ్ జోనే కదా. తర్వాత ఏం జరిగింది మనకు, సడన్ మూవ్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ కూడా మనకు డే హై ఉంది, నేను మీకు చూపిస్తా. ఓకే, దాంతోపాటు ఇక్కడ ప్రైస్ ఫాలో అవ్వడానికి రీజన్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ ఫాలో అవ్వడానికి రీజన్ ఏంటి చూడండి. ఇక్కడ ఇది మొత్తం రెసిస్టెన్స్ జోన్. వన్ డే బిఫోర్ డ్రా చేసుకుంటాం మనం సింపుల్గా జోన్ని. ఎందుకు జోన్ డ్రా చేసుకుంటాం చూడండి, ఇక్కడ ఒక స్వింగ్ ఉంది, ఇక్కడ నుంచి స్వింగ్ ఉంది కాబట్టి ఇది ఒక జోన్. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. జోన్ ఏ విధంగా అయింది అంటే ఇక్కడ చూడండి, ఈ స్వింగ్కి ఇంకొకటి ఈ స్వింగ్కి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే గుర్తు నేను చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడు ఈ రోజు కూడా ఏ విధంగా తీసుకుంటాము అనేది చూడ. ఈ స్వింగ్కి తీసుకున్నాం, ఈ స్వింగ్కి తీసుకున్నాం. ఇక్కడ ఏమైంది, రెసిస్టెన్స్ జోన్ అయింది. ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి సస్టైన్ డౌన్ సైడ్లో సస్టైన్ అవుతుంది, డౌన్ సైడ్కి చూసాము. ఓకేనా? ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్ళి మీకు చూపిస్తే నిఫ్టీలో చూడండి, ఇది ఒక డే హై. ఓకేనా? ఇది ఒక డేలో, తర్వాత ఈ డేలో ఓకే సపోర్ట్ జోన్. తర్వాత ఏమైంది, ఈ డే ఒక హై. చూడండి ఏ డేకి తీసుకున్నా, ఇక్కడ ఈ డే ఒక హై తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఏమైంది, 50 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది ప్రైస్, సింపుల్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బయ్యింగ్ జోన్ దగ్గర ఏ క్యాండిల్స్ ఇవి, ఈ క్యాండిల్స్ ఏంటని ఇప్పుడు నేను చెప్పట్లేను, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్యాండిల్స్ మనం ఏమంటామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికి రిక్వెస్ట్, ఒక లైక్ చేయండి. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?
ఇప్పుడు ఆప్షన్ చార్ట్లో కూడా మీకు పీలో తీసుకెళ్ళి చూపించినా సరే సేమ్ లాజిక్ అనేది మీకు పీలో కూడా ఉంటుంది. మీరు చిన్నగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఇంకెవరికైనా మీరు ఫైర్స్ అకౌంట్ లేదు అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. మీకు లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. అకౌంట్ ఓపెన్ ఛార్జెస్ కూడా 0 ఉంటాయి కాబట్టి చాలా మంచి అకౌంట్ ఉంటుంది. టర్న్ అండ్ డ్రా చేసుకోవడానికి టూల్ బార్ కానీ మనం యూజ్ చేసే టూల్స్ కానీ చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే అకౌంట్ బిలో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సింపుల్ రెసిస్టెన్స్ ఏరియాతో పాటు మనకి ఏం జరిగింది, రిట్రేస్మెంట్ హైకి. ఓకేనా, ఒక హైకి వెళ్ళినప్పుడు రిట్రేస్మెంట్ చేసుకున్నప్పుడు పైకే చూస్తాం, ట్రెండ్ సైడ్ వెళ్తాం. తర్వాత ఇక్కడ మనం రివర్స్ ప్లాన్ అనేది చేసుకుంటాం అనేది నేను చాలా వీడియోస్ మాట్లాడాను. ఎవ్రీడే వీడియోలో ఎవ్రీడే కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ డేకి చూడాల్సిన లెవెల్స్ ఏంటంటే ఈ డే ఇది కూడా హై ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక బయ్యింగ్ జోన్ ఉంది. ఓకే, ఇక్కడ బయ్యింగ్ జోన్ ఉంది. తర్వాత మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్కి వస్తే ఏం జరుగుద్ది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది మొత్తం ఒక రెసిస్టెన్స్ ఏరియాగా చెప్పాను కదా. తర్వాత ఇది కూడా ఇది ఎవ్రీ డే హై మనకి ఇక్కడ చూస్తే ఎవ్రీ డే హై మనకు రెసిస్టెన్స్ ఏరియా ఉన్నాయి. ఎవ్రీ డే లోస్ అనేది మనకు సపోర్ట్ కూడా ఉంటాయి. తర్వాత మన 15 టైం ఫ్రేమ్కి వస్తే ఏదైతే స్వింగ్స్ ఉంటాయో ఈ స్వింగ్స్ దగ్గర కూడా మనం సపోర్ట్ లెవెల్గా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మొత్తం మనకు ఒక సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. మళ్ళీ జోన్ మొత్తం ఇది ఒక సపోర్ట్ ఏరియా అవుతుంది. మళ్ళీ ఇది రెసిస్టెన్స్ ఏరియా అవుతుంది. సింపుల్గా ఏముండవు, స్వింగ్స్ అంతే. స్వింగ్స్ దగ్గరకు వచ్చి రివర్స్ అవుతుంది అంటే మనం రివర్స్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి స్మాల్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్. లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.